సినిమా స్టార్టింగ్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒకే మాటదా చెప్పాను, సార్ లాస్ట్ టైం సినిమా బిర్యానీ నేను థియేటర్లో చూడగా నాకు గిల్టీగా ఫీల్ అయ్యాను, నేను ఎక్కువ గొడవ పెట్టలేదు, నేను ఫైట్ చేసి ఉండాలా, లేదు సార్ సినిమా ఇలా అయ్యి ఉండాలా, ఇలా అవ్వాలా అంటే కొంచెం లేట్ అవుతా కూడా పర్వాలేదు అంటే ఫైట్ చేసి ఉండాలంటే థింక్ చేసాము. సో ఈ టైం మాస్క్ వెళ్ళగానే ఫస్ట్ టైం చెప్పాను, సార్ మన ఎంత గొడవ కావాలన్నా కొట్టింటాం కానీ సినిమా వేరేలాగా రావాలా సార్ అంటే. అప్పుడు ఫస్ట్ పాయింట్ సూర్య గారి దగ్గర పోయి ఆ పాయింట్ని చెప్పారు, ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు. తర్వాత వచ్చేసాము, ఒక 20 days డిస్కషన్ జరిగింది కానీ అది డెవలప్ అయిపోయింది, సినిమా ఫినిష్ అయింది, స్క్రిప్ట్ ఫినిష్ అయింది అని ఫీల్ అయ్యాము. కానీ తర్వాత ఒక డిస్కషన్ జరిగిన తర్వాత ఇంకా 3 months ఎక్స్టెండ్ అయింది, ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ వచ్చింది. యాక్చువల్గా ఈ రాక్షసుడు టైటిల్ ఎందుకు చెప్పానంటే ఫస్ట్ వాళ్ళు యాక్చువల్లీ దే ప్లాన్డ్ అనదర్ టైటిల్, అది కూడా ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే అది నెక్స్ట్ సినిమా కూడా పెట్టాం ఒకవేళ, సో నేను ఓపెన్ చేసేస్తే అది ప్రాబ్లం అయిపో. సో ఆ టైటిల్ ఫిక్స్ చేసి ఉన్నారు. అప్పుడు నాకు డైరెక్టర్ కాల్ చేశారు, సార్ అక్కడ టైటిల్ పెడితే ఎలా ఉంటుంటే, అప్పుడు నేను సార్ కొంచెం టైం ఏంటి సార్ నేను చెప్తా అంటే చెప్పి కొంచెం టైం తీసుకున్న తర్వాత ఆ టైటిల్లో తప్పులేదు కానీ ఆ టైటిల్ వేరేలాగా ఈ కథకి కరెక్ట్గా ఉండదు అంటే ఒక ఫీలింగ్. తర్వాత కొంచెంసేపు తర్వాత నేను చెప్పాను, సార్ రాక్షసుడు ఉంటే ఒక టైటిల్ ఉంది సార్, అది క్యాప్షన్ చూసుకోండి, వికీపీడియాలో ఉంది సార్, ఒక టైం చూసుకోండి, అది చిరంజీవి గారిది. అనదర్ థింగ్ ఇస్ ఆయన చెప్పిందిలాగా వైభవ్ వాళ్ళ ఫాదర్ డేమో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, సో మీకు ప్రాబ్లం ఉండదు సార్, మీరు అడిగితే కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ఆ టైటిల్ మన సినిమాకి కరెక్ట్గా ఉండదు సార్. బికాస్ మేము ఈ సినిమా ఫస్ట్ ఇది కథ చెప్పమంటే చెప్తే కష్టంగా ఉండు, ఈ సినిమాని ఎలా చెప్పేదినే చెప్పలేము. ఫస్ట్ ఈ సినిమాని డిజైన్ చేసినప్పుడే ఈ సినిమా కిడ్స్కి ఫ్యామిలీకి బాగా నచ్చేలా, ఈ సినిమాని చూసేదని కిడ్స్ ఫ్యామిలీ బాగా రావాలనేది ప్లానే.